క్రీస్తు ప్రభునామంలో మీ అందరికీ వందనాలు. మరి ఉదయకాల సమయంలో మరి కొన్ని ప్రార్థన కంటే వాక్యం కంటే ముందు కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాము. మరి ఆ విషయాలు ఏంటంటే, ఇక్కడ అనంతపురం జిల్లా రుద్రంపేట బైపాస్ నియర్ సాక్షి ఆఫీసు కక్కలపల్లి మంగళవాళ్ళ కాలనీలో ఇక్కడ చర్చి ఉంది. మరి దైవకృప నా పేరు మీదనే చర్చి ఉంటుంది. ఇక్కడ ప్రతిరోజు ఉదయం మరి 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆసక్తి కలిగిన వారు వచ్చి ప్రార్థన చేసుకోవచ్చు, వాక్యం వినొచ్చు, మరి ప్రార్థన చేయించుకోవచ్చు. మరి ఆత్మీయ స్థితిలో బలపడాలని మనసారా దేవుని ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. మరి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలని మరి మనసారా తెలియపరుస్తున్నాను. మరి ఇంకా నా 2 మందిరాలు ఉంటున్నాయి దేవుని కృపను బట్టి. గార్లదిన మండలము కనంపల్లి గ్రామంలో తిమ్మంపేట నుంచి కనంపల్లి విధారులు అక్కడ మినిస్ట్రీగా డెవలప్ చేయాలి, కానీ కొద్ది సమయం తీసుకొని అక్కడ కూడా నడిపిస్తాను. వాటి విషయంలో కూడా మీరు ఆసక్తి కలిగి ఉండాలి. మరి తాడిపత్రి వేరూట్లో అలంకరణపేట అక్కడ కూడా కొద్ది సమయం చూసుకొని నడిపిస్తాను. మరి ప్రజెంట్ అయితే మీరు ఇక్కడ ప్రతిరోజు వచ్చి ఆత్మీయ స్థితిలో బలపడాలని మనసారా నేను కోరుకుంటున్నాను. ఈ విషయాలు మీరు దృష్టిలో పెట్టుకోవాలని క్రీస్తు ప్రభునామంలో ప్రేమతో మీకు తెలియపరుస్తున్నాను. ఇప్పుడు మనము కొన్ని విషయాలు దేవుని వాక్య విషయాలు విందాం. మనము ప్రార్థన అన్న సృష్టికర్త అయిన దేవునితో మనము మాట్లాడాలి కదా. ప్రార్థన అంటే తెలియదు మనకి, కానీ మన సమస్యలు, మన బాధలు, కష్టాలు అన్ని విషయాలు చెప్తూ ఉంటాం, ఆత్మీయ స్థితిలో బలపడుతూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే ప్రార్థన. మనం సృష్టికర్త అయిన దేవునితో మనం మాట్లాడాలి. మన సమస్యలు, మన బాధలు చెప్పుకోవాలి, ఇతరుల సమస్యలు చెప్పుకోవాలి. మరి అన్నప్పుడు దేవునితో ప్రార్థన చేయాలనుకుంటున్నప్పుడు నువ్వైనా నేనైనా మొట్టమొదటిగా రహస్యంగా చేసినా మరి బాహిర్యంగా చేసినా మరి ఎలా చేసినప్పటికీ మనము పరీక్షించుకోవాలి ఎలా ఉంచినాము. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, ప్రార్థన అనేది దేవుడు మనము ఎలా పడితే అలా చేయకూడదు, ఎలా పడితే అలా అడగకూడదు. అంటే ప్రార్థన న్యాయమైనదే ఉండాలి, న్యాయంగా ఉండాలి. దేవుడు ఎలాంటి దేవుడు? సృష్టికర్తని దేవుడు. ఆయన న్యాయవంతుడు, యథార్థవంతుడు, నీతివంతుడు, పరిశుద్ధుడు. మరి అలాంటి వ్యక్తి అన్యాయానికి ఆయన జవాబిస్తాడంటే ఇవ్వడు కదా. ఇస్తాడా? ఇవ్వడు. మరి మనం చేసే ప్రార్థనలు ఎలా ఉండాలి అంటే న్యాయమైనదే ఉండాలి, యథార్థమైనదే ఉండాలి, మరి పరిశుద్ధత కలిగి ఉండాలి. మరి దేవుడి దగ్గరికి చేరి మన అవసరాలు అక్కలు తీరేదే ఉండాలి కదా. మరి అలాగ ప్రార్థన చేయాలి. కానీ ఎందుకంటే మనకు నోరు ఉంది కదా, నాలుగు ఉంది కదా అని ప్రార్థన చేస్తూ ఉంటారు. సమయం వృధా, కరెక్టే కదా. ఇంకా సమయం వృధానే కాకుండా వీళ్ళు పరిశుద్ధులకి అడ్డు. వీళ్ళు చేసే ప్రార్థన కొంతమంది అన్ని వ్యతిరేకంగా చేస్తూ ఉంటారు. వీళ్ళు చనిపోవాలి, వీళ్ళకి నష్టం జరగాలి, వీళ్ళు సేవ చేయకూడదు, వీళ్ళు బాగుండకూడదు, ఇట్లా రకరకాలుగా ప్రార్థనలు వినిపిస్తూ ఉన్నాయి నాకు. చేస్తూ ఉన్నప్పుడు ఎప్పుడు వీళ్ళు ప్రార్థనలు ఆగిపోతాయో తెలియదు. కానీ ఎందుకు నేను చెప్తున్నానంటే, నువ్వైనా నేనైనా చేసే ప్రార్థనలు చాలా ఇంపుగా ఉండాలి. అందుకే ఇలాంటి ప్రార్థనలు చేసేవాళ్ళు ఎలా అంటే సైతాన్ స్వభావం, డెవిల్ స్వభావానికి సంబంధించిన వాళ్ళు ఎదగరు. ఎదిగే వాళ్ళకి, ఆత్మీయులకి, పరిశుద్ధులకి అడ్డు వీళ్ళు. తర్వాత దేవుని రాకడ సమీపానికి కూడా అడ్డు. కానీ ఎవరు నష్టపోతారు అంటే వాళ్ళే నష్టపోయేది. నువ్వైనా నేను నష్టం వాళ్ళే జరిగేది. ఏం చెప్తున్నాము, ఏం చేస్తున్నాము, ఎప్పుడు చూసినా ఇతరుల గురించే ఆలోచించి ప్రార్థన చేస్తుంటే నీ బతుకు నా బతుకు ఎప్పుడు మారేది? అలా ఆలోచించేయాలి మనం. అసలు మనం మన అవసరాలు అక్కర్లు దేవుని చెప్పుకొని అడుక్కోవాలి, చేసుకోవాలి. ఇంకా దేవుడు ఏమంటాడు? చేస్తే మేలు చెయ్యి, లేకుంటే కీడు చెయ్యి అంటున్నాడు. మరి ఇలాంటివన్నీ చేయకుండా
ఇలాంటి ప్రార్థనలు చాలామంది చేస్తున్నారు. అందుకే అనిపిస్తుంది, ఎందుకు నేను ఈ విషయాలు చెప్తున్నానంటే, ఇలాంటి ప్రార్థనలకి జవాబు రాదు. నష్టం జరుగుతుంది, కీడు జరుగుతుంది. లాస్ట్కి వాళ్ళ పరిస్థితులు ఇంకా డెవిల్ కంటే భయంకరంగా మారాల్సిన పరిస్థితి వస్తుంది. రాకడలో ఎత్తబడరు. అందుకే దేవుడు ఏమంటాడంటే, మనకు కావాల్సింది మనకే సరిగ్గా తెలియదు. ఏదో దేవుని చిత్తానుసారంగా అడిగినప్పుడు ఆయన ఏమంటున్నాడు, ప్రార్థన ఫస్ట్ నా నీతిని నా రాజ్యాన్ని మొట్టమొదటిగా వెతకండి. ఫస్ట్ మనలో ఏముండాయో వాటన్నిటిని తొలగించమని అడగాలి. ప్రభా, నాలో ఏముండయి, నా ప్రార్థన చేరకుండా, నా మాటలు వినకుండా, నీ దగ్గరికి రాలేకుండా ఇవన్నీ అడ్డులు ఏమున్నాయో, నాలో ఏమున్నాయో ప్రభా, నీలో ఏమున్నాయి నేనా అని, మనలో ఏమున్నాయో మనల్ని తగ్గించుకొని దేవుని సన్నిధిలో, ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తున్నప్పుడు, దీన మనసుతో అడుగుతున్నప్పుడు, క్షమాపణతో అడుగుతున్నప్పుడు, పశ్చాత్తాపంతో అడుగుతున్నప్పుడు, ఇతరులకి చెడుగా హాని చేయకుండా, ఇతరులు ఆశించకుండా, ఇతరులకి మోసం చేయకుండా, ఇతరులు నష్టం జరగకుండా ఇలాంటివన్నీ చేస్తున్నప్పుడు దేవుని ప్రార్థన వింటాడు. కానీ చాలామంది ఎందుకు ఇలా ప్రార్థన చేస్తున్నారో, అసలు వాళ్ళు ఎందుకు అలా ఆలోచిస్తున్నారు అనే విషయం ఆలోచిస్తే నేనే అనుకుంటా. ఇప్పుడు ఎగ్జాంపుల్ నా విషయంలోనే 10 సంవత్సరాల నుంచి ఈమె నువ్వు చనిపోవాలా అని నేను నా కోసం ప్రార్థన చేస్తున్నాను. 10 సంవత్సరాల నుంచి నేను హ్యాపీగానే ఉంటున్నాను. ఏ టయానికి ఏం కావాలో నన్ను పోషిస్తున్నాడు, ఏ టయానికి ఏం కావాలో నన్ను నడిపిస్తున్నాడు, ఏ టయానికి నిద్రపోవాలని నడిపిస్తున్నాడు. నాకేం కావాలో ఆ సమయానికి నేను ఏ రోజు పస్తైతే లేను. ఉన్నానా? లేదు. మరి ఆరోగ్యంగా ఉన్నాను. మరి 10 సంవత్సరాల నుంచి ఒక మందు లేదు, ఒక మాత్ర లేదు, ఒక డాక్టర్ లేదు, ఒక ఆపరేషన్ లేదు ఇంతవరకు. మరి హ్యాపీగా ఉంటున్నా. ఒక మందు చిన్నప్పుడు తల్లి గర్భం నుంచి పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఒక్క ట్యాబ్లెట్ అనేది లేదు నాకు. ఒక మందు వేసుకునేది లేదు, ఒక హాస్పిటల్ లేదు. దేవుడు ఎంతగానో నన్ను హెచ్చించాడని చెప్పుకుంటున్నా ఈరోజు. ఏం పెద్దమ్మా? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, తల్లి గర్భం నుంచి పుట్టినప్పటి నుంచి ఈ క్షణం వరకు ఒక్క మాత్ర వేసుకోలేదు, ఒక్క సూది లేదు, ఒక హాస్పిటల్ లేదు, ఒక డాక్టర్ దగ్గర ఏమీ లేకుండా దేవుడు ఇంతగా నాకు ఏ తల్లి తండ్రి ఎవ్వరు లేకపోయినా ఒక అనాథలాగా బ్రతుకుతున్న దేవుని దగ్గర ఒక ప్రభు తప్ప నాకు ఎవరు లేరు. తల్లిలా తండ్రిలా దిక్కు లేకపోయినా ఆయన పాదాల దగ్గర జీవిస్తున్నా అన్ని పరిస్థితుల్లో దేవుడు నన్ను ఎంతగానో ప్రేమించాడు. నేను ఏం అడగట్లేదు మరి, కానీ నన్ను పిలుచుకున్నాడు ఆయన పని కోసమే బ్రతకాలని జీవిస్తున్నా. కానీ ఆ రోజు నుంచి ఈరోజు హ్యాపీగానే ఉంటున్నాను. వీళ్ళు నా కోసం ఎందుకు ఇలా ప్రార్థన చేస్తున్నారు ప్రభా అని నవ్వుకుంటున్నా. ఈ సమస్యలు వీళ్ళు నోర్లు ఎప్పుడు మూతపడతాయో కూడా తెలియదు. ఎందుకు నేను చెప్తున్నానంటే పెద్దమ్మ, మనము చేసే ప్రవర్తన, మాట్లాడే ప్రవర్తన, చేసే కార్యాలు ఇవన్నీ కూడా దేవుడు చూస్తాడు. సృష్టికర్త అయిన దేవుడు చూస్తాడు. అందుకే మనము నువ్వైనా నేనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రభు చూస్తాడు, ప్రభు వింటాడు, ప్రభువుకు తెలుసు అని మనం ఉంచినప్పుడు, ఇలా జీవిస్తున్నప్పుడు మాత్రమే మనం క్షేమంగా ఉండగలుగుతాం. అందుకే ప్రార్థనలు ఎలా పడితే అలా పడితే దేవుడు వినడు. నువ్వు ప్రార్థనే చేయదు, అవసరం లేదు, పని చేసుకొని బ్రతుకో, ఏదో ఒక పూట పోసి పెడతాడు ఉంటాడు ఇలా. అందుకే మనము ఎప్పుడు కూడా ఒకరి గురించి, దేని గురించి కూడా చెడుగా ఆలోచన, ప్రార్థనలు చేయకూడదు. యోబు ఎలా చేసినాడు? యథార్థంగా చేస్తున్నాడు, న్యాయంగా చేస్తున్నాడు, యథార్థంగా చేస్తున్నాడు, నీతిమంతుడుగా ఉంటున్నాడు, పరిశుద్ధంగా ఉంటున్నాడు. మనం అలా ఉండి మన అవసరాలు అక్కలు అడుగుతున్నప్పుడు దేవుడు మనకు తీరుస్తాడు. ఒకవేళ అడగకపోయినా సరే పర్వాలేదు. చాలామంది నాకు ఇది అంటే మీకు చెప్తున్నా, నాకు వినపడతాయి. ఎక్కడ ఏం ప్రార్థన చేస్తున్నారో, ఎక్కడ ఏం మాట్లాడుతున్నారో, ఎక్కడ చేతిపడలు చేస్తున్నారో, ఎవరేం చేస్తున్నారో వినిపిస్తుంది. ఈమె ప్రార్థనే చేయకుండా ఆఫ్ చేయి ప్రభు అని అడుగుతున్నారు. నేను ప్రార్థన చేసినా చేయకపోయినా నా ప్రభు నా కోసం చేస్తాడు. ఏం పెద్దమ్మా అని నవ్వుకున్నా. అసలు ఈమె ప్రార్థనే చేయకూడదని ప్రార్థిస్తున్నారంట. ఇంకా ఈ 3 మందిరాలు డెవలప్ కాకూడదని అంటున్నారంట. నేను కాదు చేసేది, నేను డెవలప్ చేయలేను. ఆ సమయానికి ప్రభువే ఆయన నిలబడి కార్యాలు చేస్తాడు. కాబట్టి పిలుచుకున్న దేవుడు నమ్మదగిన దేవుడు. ఆయన ఏ సమయంలో నన్ను హెచ్చించాలో, ఏ సమయంలో తగ్గించాలో, ఏ సమయంలో నన్ను నడిపించాలో, ఏ సమయంలో డెవలప్ చేయాలో ఆయన ముందుండి నడిపిస్తగలుగుతాడు. అందుకే నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, ఒక్కసారి కాకపోయినా ఒక్కసారి బుద్ధి రావాలా, నీకైనా నాకైనా.
మనం ఎలా బ్రతుకుతున్నాం అనే విషయాన్ని. ఈ విషయాలన్నీ గమనించినప్పుడు బాగుపడతాం. లేకుంటే రాకడలో ఎత్తబడి రాకడ కాదు, వీళ్ళ పరిస్థితులు దారుణంగా ఉంటాయి. కరెక్టా కదా? కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రార్థనలు చేసుకుంటే మనము నువ్వైనా నేనైనా మంచిగా ఉంటుంది. ఇప్పుడు అన్నిళ్ళు పనులు వాళ్ళు ఏదో పనులు చేసుకొని బ్రతుకుంటారు, వాళ్ళు మేలు వీళ్ళకంటే, క్రైస్తవుల కంటే. కరెక్టే కదా? అందుకే పొద్దుస్థానమున 24 గంటలు నా మీద పడి ఏడ్చడం కంటే మీ మీద మీరు పడి ఏడిస్తే దేవుడు కొద్దిగా కనకరిస్తాడు. ఎందుకు నేను చెప్తున్నానంటే వాక్యానుసారంగా మనం జీవించాలి. నాకు మీరు ఎన్ని చేసినా, ఎంత కీడు చేయాలనుకున్నా నాకు అంత మేలు జరుగుతుంది. ఎందుకంటే నేను పుట్టినప్పటి నుంచి ఇంతవరకు కూడా ఏ ఒక్కరికి కీడు చేయలేదు, ఎవరికి కీడు గురించి ఆలోచన చేయలేదు. అందుకే దేవుడు నన్ను ఎన్ని రకాలుగా సమస్యలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా అటు ఇటు కొడుతున్నప్పుడు కూడా స్థిరంగా నన్ను నిలబెడుతున్నాడు. ఆ విషయాన్ని మీరు గమనించాలి. అందుకే ఇప్పుడు కూడా నేను వాళ్ళని క్షమిస్తున్నాను. ఈ చేతిబడులు చేసేవాళ్ళు, వ్యతిరేకంగా ప్రార్థనలు చేసేవాళ్ళు, వ్యతిరేకంగా ఆలోచన చేసేవాళ్ళు, వీళ్ళంతా డెవిల్ స్వభావం, అంటే సైతాన్ స్వభావం కలిగిన వాళ్ళు. కానీ ఈ సైతాన్ స్వభావం కలిగిన వాళ్ళు కూడా మనసు మారాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎలాంటి పరిస్థితి అయినా దేవుడు పుట్టించేది ఆయన, తీసుకెళ్ళేది ఆయన. నేను ఎవరినేమి చంపను, ఎవరినేమి బ్రతికించాను. మరి ఆయన చేసే కార్యాల కోసము వీళ్ళు మూర్ఖులు ఈ విధంగా ప్రార్థనలు చేస్తున్నారు, ఈ విధంగా కార్యాలు చేస్తున్నారని చెప్తున్నా. అందుకే వాక్యానుసారంగా మనం దేవునితో, సృష్టికర్త దేవునితో మరి మాట్లాడుతున్నప్పుడు, ప్రభా నా అవసరం ఇది, నా అక్కర ఇదయ్యా, నేను అలా ఉంటున్నాను ప్రభా, నాకు ఇలా చెయ్యి, నేను ఇది నడిపించినైనా, ఇతరులకి ఈ విధంగా అడుక్కుంటున్నారు, వాళ్ళ పట్ల నీ ఉద్దేశం ఏంటో నెరవేర్చని ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన అనేక విషయాలు వింటాడు. అందుకే ప్రార్థన ఎలా పడితే అలా చేయకూడదు. అందుకే నేనైతే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, చాలా హ్యాపీగా ఉంటున్నాను. నా 3 మందిరాల విషయంలో ఏ ఒక్క పురుషుడు కూడా నిలబడి చేయలేరు. ఎందుకంటే నా స్వార్థ ఎవ్వరు చేయలేరు. నేను స్పష్టంగా చెప్పగలను. పెద్దమ్మ, నా స్వార్థ నిలబడండి, చెయ్యండి, నిలబడని అంటే కూడా పరిగెత్తి పోవాల్సిందే. ఎందుకంటే నా విషయంలో జోక్యం చేసుకుంటే మాత్రము చాలా నష్టం జరుగుతుంది. మీకు బాగా చెప్తున్నాను. వాళ్ళు ఎవరైనా సరే, నువ్వు ప్రవక్తవైనా సరే, నువ్వు సేవకుడైనా సరే, నువ్వు విశ్వాసమైనా సరే, నువ్వు ఎవరైనా సరే, నువ్వు పెద్ద మాంత్రికుడైనా సరే, నువ్వు జ్యోతిష్కుడైనా సరే, నువ్వు ఎవరైనా సరే, నా విషయంలో ఒళ్ళు దగ్గర పెట్టుకొని బ్రతికితే చాలా మంచిది. ఎందుకంటే నేను వాక్యానుసారంగా జీవిస్తాను. నా విషయంలోకి వస్తే నష్టమే జరుగుతుంది, కానీ మీకు మేలు మాత్రము జరగదు. నా స్వార్థ, నా సేవ, నా పిలుపు విషయంలో నిలబడి ఏ మొగోడు కూడా, ఏ పురుషుడు కూడా నిలబడి చేయలేరు. అలాంటప్పుడు నా గురించి మీకేం అవసరం? మీ బతుకులేదో మీరు బతుక్కోండి, మీ పనేదో మీరు చేసుకోండి. మిమ్మల్ని స్వార్థకు పిలిచినాడో లేదో తెలుసుకోండి, కనీసం సేవకు పిలిచినాడో లేదో తెలీదు వీళ్ళకి. కనీసం బాత్రూమ్ కట్టుకొని బతికే కెపాసిటీలు కూడా లేవు వీళ్ళకి. మరి ఇలాంటి వాళ్ళు నా స్వార్థం మీద ఎందుకు పడాలా? నా సేవ మీద ఎందుకు పడాలా? మీ బతుకులేదో మీరు చూసుకోండి. అందుకే న్యాయంగా యథార్థంగా ప్రార్థన చేసినప్పుడు మాత్రమే మంచిగా ఫలితం పొందుకుంటారు. యేసు ప్రభు నుంచి మంచి జవాబు పొందుకుంటారు. లేకుంటే అర్ధాంతంగా సావాల్సి వస్తుంది. కాబట్టి నా విషయంలో ఎంటర్ కావద్దని అందరికీ హెచ్చరిస్తున్నాను. ఎవ్వరు ఏం పీక్కోలేరు మీరు. అందుకే చెప్తున్నాను. 3 మందిరాలు నావే, వెళ్ళండి, నేను ఇక్కడే ఉంటాను, అక్కడ వెళ్ళి నిలబడండి. ఏ మొగడైతే నిలబడతాడో చూస్తాను, నేను వాళ్ళ కాళ్ళ కింద దిగుతాను. నేను ఏంటంటే నా స్వార్థ అలాంటిది. నువ్వు అవినీతిగా, అక్రమంగా నువ్వు అసలు నిలబడే కెపాసిటీ లేదరా. నా 3 మందిరాలు నిలబడే కెపాసిటీ లేదు మీకు. మరి మీరెట్లా వచ్చి నీ స్వార్థ చేస్తారు? నా స్వార్థ నిప్పుతో చెలగాట మారితే చస్తారు. అందుకే ప్రార్థనలు కూడా ఎలా పడితే అలా చేస్తున్నారు, చూస్తున్నారు కదా. 10 సంవత్సరాల నుంచి నేను హ్యాపీగా నన్ను తల్లి గర్భం నుంచి పుట్టినప్పటి నుంచి ఇంతవరకు ఒక్క టాబ్లెట్ లేదు, ఒక సూది లేదు, ఒక మాత్ర లేదు, ఏమీ లేదు. దేవుడి కృపలో ఆయన కృప కింద, రెక్కల కింద ప్రశాంతంగా మరి నేను జీవిస్తున్నాను. ఈ విషయాన్ని గమనించాలి. మరి ఇప్పుడైనా మాని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మిమ్మల్ని మీరు మంచిగా జీవిస్తే చాలా బాగుంటుంది. అందుకే మరి ఇప్పుడు కకలపల్లికి ఎవ్వరు వెళ్ళొద్దన్నని ప్రార్థన చేస్తున్నారని వినపడుతుంది. నేను అనుకుంటున్నా, మీరు ఎవరు వెళ్ళొద్దన్నా, ఎవరు రాకపోయినా, ఎవరు వచ్చినా నేనైతే పస్తున్నానండి. ఎవరు రాకపోయినా పస్తుండను, ఎవరు వచ్చినా పస్తుండను. దేవుడు ఆకాశంలో నుంచి మన్నాను కురిపించినట్ట నా అవసరాలు తీరుస్తాడండి. కాబట్టి ఈ విషయాన్ని గమనించి
ప్రార్థనలు ఎలా పడితే అలా చేయకుండా నువ్వైనా నేనైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని సృష్టికర్త అనే దేవునితో మనం మాట్లాడుతున్నామనే విషయాన్ని గమనించి ఆయనకి ఇష్టంగా, ఆయనకి మనల్ని అంగీకరించే విధంగా, మనల్ని ప్రేమించే విధంగా, మనల్ని సహాయం చేసే విధంగా, అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉండే విధంగా, ఆ విధంగా మనం ప్రార్థన చేసినప్పుడు, ఆయనవి మనం మొరపెట్టుకుంటున్నప్పుడు ఆయన విని మనల్ని మంచి మార్గంలో నడిపిస్తారు. ఈ విషయాల్ని గమనించండి ప్రియమైన సంగమా. హకలపల్లికి ఎవరు వచ్చినా ఎవరు రాకపోయినా గోడలకి సువార్త చెప్పుకొని గోడలే నన్ను పోషిస్తాయి, ఈ నేల చెట్లే నన్ను పోషిస్తాయి, ఈ గాలి ఇవే నన్ను పోషిస్తాయి. అర్థమైంది కదా. సో వాళ్ళ దగ్గర పెట్టుకొని మంచిగా ఉండాలని, మంచి ప్రవర్తన కలిగి జీవించాలని మనసారా కోరుకుంటూ, మరి ఈ వాక్యం వింటున్న మీ అందరు కూడా కృతజ్ఞత చెల్లించుకుంటూ, థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో టు ఆల్ అండ్ గాడ్ బ్లెస్ యూ. మీ సరస్వతి అండ్ దైవ కృప అండ్ గంగా. బాయ్. గాడ్ బ్లెస్ యూ.